నెక్స్ట్ మళ్ళీ మీ ఇద్దరు పేరు కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఒకవేళ చేస్తే ఎలాంటి మూవీలో మీరు ఇద్దరు కలిసి యాక్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్లో వాళ్ళిద్దరు కలిపి నెక్స్ట్ ఫిలిం ప్లాన్ చేయరు. Yes, of రేపు course. రాబోయే డైరెక్టర్ ఎవరు ఆ Of course. క్యారెక్టర్ కాజల్ సూట్ అవుతుంది, చరణ్కి పక్కన బాగుంటుందని అనుకుంటే, నేను డైరెక్టర్ అయితే చరణ్కి కంఫర్ట్ ఉందా లేదా అనే ఒక్క విషయం మీద తను చెప్తాను, ఈ అమ్మాయి అనుకుంటున్నాను ఓకేనా నీకు అని తప్ప, లేకపోతే అందులో హీరో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ లో హీరోస్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. సజెస్ట్ చేయడం కదా, అది కేవలం కంఫర్ట్ లెవెల్స్ కోసం. ఒక్కొక్క అమ్మాయి తోటి కొంతమందికి కంఫర్ట్ ఉండకపోవచ్చు. సో ఆ టైంలో హీరోస్ని మేము డైరెక్టర్స్గా మేము అడుగుతాం, మేము చెప్తాం ఇలాంటి అమ్మాయిని అనుకుంటున్నాను ఓకేనా బాబు అనో సార్ అనో వాళ్ళ పిలుపుని బట్టి అడుగుతాం. సో దానికి ఇఫ్ ఎటల్ హీరో ఈ క్యారెక్టర్ మనం విలేజ్ క్యారెక్టర్ అనుకుంటున్నాం కదా, ఈ సిటీ అమ్మాయిని తీసుకొస్తే కరెక్టేనా అనే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. కానీ ఇంతంత రేంజెస్ ఆఫ్ ఫిలిమ్స్లో పర్సనల్ దానికోసం పెట్టుకోరు ఎవరు. ఓకే ఫైన్. అండ్ కమల్ని ముఖర్జీ కావచ్చు, జయసుధ కావచ్చు, ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా యాప్ట్ అయిపోయినట్టుగా అంటే నార్మల్గా వచ్చాయి. ఇదంతా కూడాను ఫస్ట్ ఆ సాంగ్ జానవే నిరజానవే అంటే అదైతే చాలా ఫెమిలియర్ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అందరి నోట్లోంచి అదే హమ్ చేస్తూ ఉన్నారు. సో ఆ సాంగ్ పాడినప్పుడు మీరు కూడా జస్ట్ హమ్ చేస్తూ వాళ్ళతో పాటు డాన్స్ చేయడం అది ఎలా ఉందంటే టోటల్గా? బ్యూటిఫుల్ అండి. అదే యాక్చువల్గా వంశీ గారు అడిగారు, చరణ్ నా సాంగ్ నువ్వు పాడలేదని, అంత మంచి సాంగ్ నువ్వు పాడలేదని ఏదైనా ఫీల్ అయ్యావా అని. యాక్చువల్గా లేదు, ఆ కథకి నేను ఫీల్ అవ్వాల్సింది నేను పాడానా లేదా అని కాదు, నేను ఫీల్ అవ్వాల్సింది ఆ మూమెంట్స్. మా గ్రాండ్ ఫాదర్ పాడుతూ ఉన్న, గ్రాండ్ మదర్తో కోసం పాడుతూ ఉన్న మూమెంట్ కానీ, వీళ్ళందరూ కలిసి వెళ్ళి గ్రాండ్ ఫాదర్ని పట్టుకుని కూర్చోవడం, ఈ మూమెంట్ నా లైఫ్లో ఎన్ని రోజులు ఎందుకు లేదు, నా అభిరామ్ అనే క్యారెక్టర్ లైఫ్లో ఎందుకు లేదు, నాకు ఇది కావాలి, ఇది నేను అచీవ్ చేయాలి అనే ఒక మిషన్ నాకు తెలిసి ఆ ఒక్క షాట్ నుంచి మొదలైంది. విచ్ స్టార్టెడ్ వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ యుఎస్, బట్ నా కళ్ళు ముందే అది జరిగేసరికి అది ఇట్ ట్రిగర్డ్ అ సెకండ్ లెవెల్. సో షార్ట్ అదని ఆయన మీదే ఉండాలి. అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ జస్ట్ థింకింగ్ ఆఫ్ దట్ సాంగ్ అండ్ దోస్ విజువల్స్. ఓకే సో కాజల్, ఫస్ట్ ఆఫ్ పబ్ చదువు, ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడాను. సో ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, మిగతా అదంతా కూడా లంగా ఓణిలో చూపించారు. అంటే అదంతా కూడా మీకు ప్లస్ అయింది, యాడ్ అయింది కదా. సో మీరు చందమామలో చేసినప్పటికీ ఇప్పటికి ఈ క్యారెక్టర్కి వేరియేషన్ ఏంటంటారు? 10 years. 10 years, after 10 years. వేరియేషన్ 10 years అన్న. Exactly. But I've done it in most of my films. Okay. And most of the roles have had this variation, city character, and then she goes back to her hometown in the village. So that's nothing unusual. Exactly. That's nothing unusual. But the thing is that how it's presented is unusual. After Chandamama, I think I have been presented in this film extremely well. అండ్ ఓవరాల్గా ఫిల్మ్ గురించి మీరేం చెప్తారు? అంటే ఒక డైరెక్టర్గా చరణ్ని కావచ్చు, కాజల్ని కావచ్చు, గత 4-5 yearsగా సీరియస్గా మాట్లాడుకుంటే మనీ తాలూకు ఇంపార్టెన్స్ పెరిగిపోయి దీని చేజింగ్లో అన్ని యాంగిల్స్లోనూ అన్ని సెక్టర్స్లోనూ మనుషుల మధ్య రిలేషన్షిప్స్, ఈ బాండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ ఫీల్ మొత్తం అంతా పోతుందమ్మా. అవును, ఈ టైంలో ఇలాంటి ఒక సినిమా నిజంగా అవసరం. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అని కాదు, అది బాగా కనెక్ట్ అయింది. అది ఏదైతే నేను అనుకున్నానో అది 100% రీచ్ అయిందని, ఆ పాయింట్లో నేను సక్సీడ్ అయ్యానని. ప్లస్ ఇలాంటి ఒక థాట్ని ఇంతమందికి రీచ్ అవ్వాలంటే, ఇన్ని లక్షల మంది రీచ్ అవ్వాలంటే ఒక పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్నవాడైతే ఎక్కువ మందికి రీచ్ అవుట్ అవుతుంది. ప్లస్ అతను కరెక్ట్గా దాన్ని పెర్ఫామ్ చేయగలిగితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఆ రకంగా చరణ్ ఈ సినిమాకి ఒక పెద్ద ఎసెట్ అయ్యాడు. చరణ్ దాన్ని చాలా ఎఫెక్టివ్గా తీసుకెళ్ళగలిగాడు జనాల మధ్యలోకి. సో ఇవాళ అందరూ చూస్తున్న వాళ్ళందరూ అదే ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఒక ఫోన్ కాల్, అప్ప ఈ సినిమాలు అన్నిటి మధ్యలో ఒక బ్రహ్మాండంగా ఉంది, మా ఊరు వెళ్ళాలనిపిస్తుంది ఈ సినిమాని చూసి అని. సో ఇలాంటి ఒక పాజిటివ్ ఫీల్ వైబ్రేషన్ ఈ సినిమా క్రియేట్ చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, ఈవెన్ సంగీతం విషయానికి వస్తే ఏ విధంగా మనకి యాడ్ అయిందని చెప్పుకోవచ్చు? సాంగ్స్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి, లొకేషన్స్ అన్ని కూడా బాగున్నాయి. అండ్ లొకేషన్ వర్క్లోకి వెళ్ళినప్పుడు ఏ లొకేషన్ మీకు బాగా నచ్చింది ఈ సాంగ్స్లో? మా నాన్నగారి కెరియర్లో ఇళయరాజు గారి పాటలు ఎలా నిలిచిపోయాను నిజంగా, అలాగే ఈ సినిమా పాటలు కూడా నా కెరియర్లో నిలిచిపోతాయి. బట్ ఇవి ఇమీడియట్గా మన కమర్షియల్ మీటర్లో ఉన్న సాంగ్స్ కావు. ఇవి కొంచెం టైం పడతాయి. మెల్లగా 3-4 వారాల తర్వాత
ఇంకా జనాలకి మీరు చెప్పినట్టు నీలి రంగు చాలా స్లో బట్ వెరీ ఎఫెక్టివ్, సారీ చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంది పీపుల్ మీద. సో ఐ థింక్ ఆల్ సాంగ్స్ అలాగే ఉంటాయి. అండ్ ఆ సెన్సిబిలిటీ ఉన్న అతి కొద్ది మ్యూజిక్ డైరెక్టర్స్లో యువన్ ఒకడు. అండ్ ఆ సోల్ పట్టుకుంటారు, డైరెక్టరీ అనుకునే ఒక ఫీల్ తీసుకొస్తాడు. ఏదో ఆ సాంగ్ ఆ సిచ్యువేషన్కి హిట్ అవ్వాలి అని 6 నెలల తర్వాత మర్చిపోతాం కొన్ని సాంగ్స్. ఇది డెఫినెట్గా ఫ్యూ ఇయర్స్ మనం గుర్తుపెట్టుకుంటాం ఇలాంటి సాంగ్స్. అండ్ కృష్ణవంశీ గారు అంటే కమీడియన్స్ లేకుండానే కామెడీని ఫస్ట్ హాఫ్ అంతా కూడా పండించారు. మొత్తం అంతా స్టోరీ వైజ్గానే వచ్చింది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది చూడటానికి కూడాను. అంటే మీరు కథ పరంగానే దీన్ని అంతా ప్లాన్ చేసుకోవడం జరిగిందా? అలాగే నిర్మాత బండ్ల గణేష్ గారు కూడా వారి సపోర్ట్ ఏ విధంగా ఉంది? నిర్మాత బండ్ల గణేష్ మాకు ఎంత సపోర్ట్గా ఉన్నాడంటే, నిర్మాతగా అతను ఎప్పుడు బిహేవ్ చేయలేదు, అతను నిర్మాతగా మేము ఎప్పుడు ట్రీట్ చేయలేదు. రోజుకి ఒక 5 minutes కనిపిస్తూ ఉండేవాడు, పొద్దున్నే వెళ్ళిపోతూ ఉండేవాడు తప్పితే ఎప్పుడు ఈ నెవర్ బాదర్డ్ అస్. క్రియేటివ్ సైడ్ విపరీతమైన ఫ్రీడమ్ ఉంది, సినిమా ఫిల్మ్ మేకింగ్ సైడ్ ఫ్రీడమ్ ఉంది. ఆ ప్రాబ్లం అతనితో ఎప్పుడు లేదు. సో గణేష్ ఒక రకంగా పెద్ద ఎసెట్ ఈ సినిమాకి, మా అందరికి కూడా. రెండోది కమెడియన్స్ లేకుండా కామెడీ అని అంటే ఇది ఇవ్వాలి కదా. నేను ఎప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి చేస్తున్నాను. కథ ప్రకారం ఎవరు సూటబుల్లో వాళ్ళు రావాలి, కథలో ఏం జరగాలి అది జరగాలి తప్ప దానికోసం కామెడీ ట్రాక్ కావాలి, కామెడీ ట్రాక్ కోసం కమెడీని పెట్టుకోవాలి, అతని కోసం కొన్ని సీన్లు చేయించాలి అనే దాన్ని నేను పర్సనల్గా నమ్మను. సో అండ్ లక్కీగా గణేష్ కానీ ఈవెన్ చరణ్ కానీ దాని మీద నాకు పెద్దగా ఇన్సిస్ట్ చేయలేదు. మన సినిమాకి వీళ్ళందరూ కావాలి హ్యాపీగా జరుగుతున్న ప్రకారం వెళ్ళిపోయాను, స్క్రీన్ ప్లే ప్రకారం సినిమా వెళ్ళిపోయాను. ఓకే అండి, ఫైన్. కాజల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రామచంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణవంశీ గారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. Have a lovely festival. Thank you very And much. please say no to piracy. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి NTV.